అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే వలి గారు. రజనీ గారు, యాంకర్ శ్యామల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారి మీద తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శలు చేసిన పరిస్థితి. పిల్లికి బిచ్చమేయని వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆమె వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సాయం చేశారు, ఏమేమి చేశారు, గతంలో ఏం చేశారు, ఇప్పుడు వరదల సమయంలో ఏం చేశారు, ఇవన్నీ చెప్తూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంట చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరూ. ఎలా చూస్తారు ఈ కామెంట్స్ ని? సరే, పిల్లికి బెచ్చం పెట్టలేదనింది, కానీ ఏ పిల్లో మాకు చెప్పలేదు. పులివెందల పిల్ల లేకపోతే ఇంకెవరన్నా అని. ఎందుకంటే ఈరోజు 2 ఎకరాల భూమి అని మాట్లాడుతుంది. ఆయన స్వయాన ఒక ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్, విద్యార్థి నాయకుడు. ఇందిరాగాంధీ గారు స్వయంగా బీఫామ్ పట్టా ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నటువంటి వ్యక్తి. ఆయన ఒక మినిస్టర్ స్థాయిగా ఉన్నప్పుడే, అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ స్థాయిగా ఉన్నప్పుడే 1981లో ఎన్టీ రామారావు గారు ఇష్టపూర్వకంగా ఏదైతే భువనేశ్వరి గారి నుంచి వివాహం చేయడండి. భువనేశ్వరి గారి ఆస్తి అంతా ఆవిడకి తెలుసా అండి? ఎన్టీ రామారావు గారు ఆ టైంలో ఆయన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ఆవిడకి? అప్పుడు ఆవిడ ఉన్నిందా? సో ఇవన్నీ ఒక ఎత్తు అండి. ఆయన పిల్లికి బిచ్చం పెట్టాడా, ఏం చేశాడు, ఇవన్నీ ఒక ఎత్తు. ఈనాడు పేపర్ వాళ్ళు 5 కోట్ల విరాళాలు ఇచ్చారు వరద బాధితులకి. సాక్షి పేపర్ ఓనర్ గారికి 1000 కోట్ల ఆస్తి ఉంది. భారతమ్మ గారికి స్వయాన మరి ఆవిడ చేతులతో స్వహస్త్రాలతో ఎన్ని కోట్ల విరాళాలు ఇచ్చిందో గతంలో. తిత్లీ, ఉదు, తుఫాన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ముఖ్యమంత్రి ఇస్తే ఇచ్చాడేమో, ₹1 ప్రకటిస్తాడు, చేద్దాకా రాదు. ఈవిడ ఒక్క మాట కూడా నోరు జారి ఇప్పుడు అనలేదు. కానీ రాష్ట్రం మొత్తం గృహ నిర్మాణ శాఖలో ఆవిడ భారతీయ సిమెంటే వాడాలి. వాలంటీర్లు చిత్తశుద్ధిగా ఆవిడ సాక్షి పేపర్ ప్రచురించాలి, లేదా ప్రచురించిన పేపర్లని అమ్మాలి. అంటే ఆ పేపర్లన్నీ సర్దే కార్యక్రమం కూడా వాలంటీర్లదేనండి. పాపం కంపల్సరీ కొనాలట. ఆవిడ బిజినెస్ ని అంత ఇంప్రూవ్ చేసుకుంది గత 5 సంవత్సరాలతో. భారతీయ సిమెంట్ అవని, సాక్షి పేపర్ అవని. మరి కష్టకాలంలో రాష్ట్రం వచ్చినప్పుడు వరద బాధితులకి ఎంత సహాయం చేసింది? అది ప్రభుత్వం బాధ్యత అండి అంటుంది. అంటే భారతదేశంలో ఒక యుద్ధం జరిగినప్పుడు మదర్ తెరిసా గారు వచ్చి ఈ దేశస్తులైనటువంటి యుద్ధంలో బాధితులైనటువంటి వాళ్ళకి సేవను అందించింది. మాకేం పని అండి, అది ఆ దేశం అండి అని అనలేదండి. ఇది ప్రభుత్వం బాధ్యత అండి అనింది. మరి ఈవిడ బాధ్యత ఏంటో మా మీద పడి సంపాదించుకున్నారు కదా 5 సంవత్సరాలు. సో ఏంటి అంటే 2004 ఎప్పటి పెట్టి తిరగదోడాలండి. మేమేమి నోటి మాట మాట్లాడలేదు. శ్యామల గారు కొద్ది గొప్ప చదువుకున్నారు, తెలుగు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరో చదువుకుంటారు కదా. అప్పటి పెట్టి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి అమ్మా, మీ నాయకుడి ఆస్తి. అఫ్ కోర్స్ జూబ్లీస్, బంజారాల్స్ అని ఒక ఇల్లు ఉండేదట, కానీ సరైన పట్టాలు కూడా లేవట. ఆ పట్టాలు ఉండే ఇల్లుని తాకట్టు పెట్టి దాని మీద వచ్చే ఆదాయంతో పార్టీ నడపాలని అంటూ అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి వీడియో ఫుటేజ్ ఒక్కసారి తెచ్చుకోండి. అంటే ఇల్లు తాకట్టు పెట్టి వచ్చే లోన్ తో పార్టీని నడపదగిన పరిస్థితులతో అప్పటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన అడ్డం పెట్టుకొని బెంగళూరుని ఒక పక్క నుంచి దున్నుకుంటూ వచ్చేసారు కదా. వేలు ముద్రిస్తే రిజిస్ట్రేషన్ అవుతుందంటే వేలు తీసుకొచ్చేసేవారట. అంటే పాపం చేతికి ఉన్నటువంటి వేలండి. సో అటువంటి పరిస్థితుల్లో అక్రమార్జనదారుడైన అటువంటి వ్యక్తి 2004 నుంచి 2009 అఫిడవిట్కి అరౌండ్ 78 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు. ఇది కూడా అఫిడవిట్ లో రాసి ఉందండి. అంతంత మాత్రమేగా ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఆదాయాలంతా, ఆస్తులంతా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా తర్వాత అందరూ ప్రజలు ఎంక్వైరీ చేశారండి. ఇప్పుడు మీకు ఒక అధికార ప్రతినిధి పదవి ఇస్తే ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపించవచ్చు, తప్పలేదు. ఎందుకంటే ప్రతిపక్షం ప్రజలు ఇవ్వకపోయినా మీరు తీసుకున్నారు కాబట్టి ఇది మీ బాధ్యత అనుకోండి. ఎప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎప్పుడు సూపర్ 6 వస్తుంది, ఎప్పుడు ఇంకొకటి అని అడగండి. ప్రజల తరపున మీ గొంతుకు వినిపించండి. అంతేగాని పిల్లికి బిచ్చం పెట్టలేదు అంటూ మీరు మాట్లాడిన ప్రస్తావన. సరే, ఆయనకేమీ లేకపోవచ్చు, ఆయన చేసుకుంది భువనేశ్వరి గారిని కదా. మరి భువనేశ్వరి గారి ఆదాయం ఎంతో తెలుసా? అప్పట్లో ఎంత ఇచ్చి ఆవిడ్ని సాగనంపారో తెలుసా మీకు? అదే రకంగా మీరు ఈ రోజు జగన్ రెడ్డి గారి గురించి ఎంతో సహాయం చేశారన్నారు. మరి వరద బాధితుల దగ్గర నుంచి అప్పుడు గతంలో ఎంపీగా కూడా గెలుచున్నారండి. వైసీపీ ముఖ్యమంత్రి అయినా టీడీపీ ఎంపీగా గెలిచారు కేసినేని నాని గారు, నాని ట్రావెల్స్. సో కేసినేని ట్రావెల్స్ ఏం చేస్తున్నాడండి? ఏ పరిస్థితుల్లో ఏ ఏరియాలో తిరిగాడు? విజయవాడ వాస్తవ్యులు నేను గుండెల్లో పెట్టుకొని గతంలో గెలిపించినారుగా.
ఇప్పుడు నీ కక్కుర్తి బుద్ధి బయటపట్టి ఒకళ్ళు ఓడించారేమో, కానీ వైసీపీ ప్రభుత్వం తరపు నుంచి మీరు ఏదో ఒకటి చేయాలి కదా, అట్లీస్ట్ పులి ఎయిర్పోర్ట్లలో కనీసం 2 అడుగుల నీళ్ళలోకి దిగేసి ఏదో ఒక 2 మాటలు మాట్లాడేసి మేడం, ₹1 మళ్ళీ వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ ₹1 అసలు రిలీజ్ అయ్యాయా లేదా? ఆ ₹1 అసలు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు? ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు? ఇది ఎక్కడ సమాచారం దొరకట్లేదు మేడం, మీకేమన్నా తెలుసా? సార్ మేము విజయవాడేనండి, మాకు నోటెడే. కాకపోతే తిత్లీకి కోటి వస్తానన్నాడు, ఉదూ తుఫాన్ కి కోటి ఇస్తానన్నాడు, ఏవి ఆయన దగ్గర నుంచి రాలేదండి. అట్లీస్ట్ దీనికన్నా వస్తుందేమో అనుకున్నాం, కానీ బోట్లు వచ్చి బ్యారేజ్ ని డామేజ్ చేసేసినాయి, కానీ ఆయన దగ్గర నుంచి ₹1 రాలేదండి. కోటి అనే స్టేట్మెంట్ ఇచ్చాడు, కానీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ చందాలు వేసుకుని ఆ కోటి నింపాలి, అప్పుడేమన్నా ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ ఎవ్వరు సుముఖంగా లేరట. ఆయన ఇష్టం వచ్చి ఆయన స్టేట్మెంట్లు ఇస్తాడు, మేము ఇవ్వాలా కోట్లు, లేకపోతే లక్షలు అంటూ ఎవ్వరు ముందుకు రాలేదట. సరే మరి కోటి ఇస్తానన్నారు, ఇవ్వచ్చు కదా అంటే, ఆ కోటి నేను ఎందుకు ఇవ్వాలా? కోటి నా ద్వారా జనాలకు సహాయం అందుతుంది. అవును, మరి ఎవరికి సహాయం చేశారు లెక్క చూపించండి. సో ఇవంతా ఒక ఎత్త అండి. ఎవరికి సహాయం చేశారు అని అడిగినటువంటి శ్యామలాదేవి గారు, 10వ తారీఖు క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో మీకు తెలుసా? నిరంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ కి సంబంధించి ఎంతమంది ప్రతిరోజు ఎన్టీఆర్ భవన్ లో భోజనం తింటున్నారో మీకు తెలుసా? తర్వాత డిగ్రీ అయిపోయిన పిల్లలకి కంప్యూటర్ కోచింగ్ ఎవరిస్తున్నారో మీకు తెలుసా? సివిల్స్ కోచింగ్ కి ఎంతమంది ట్రైనింగ్ పంపిస్తున్నారో మీకు తెలుసా? 1200 మందిని విజయవాడలో దత్త తీసుకొని తల్లి బోనమ్మ తన హెరిటేజ్ లో వచ్చే డబ్బులతో ఆ బిడ్డల్ని చదివిస్తుందో మీకు తెలుసా? ఏదో మాట్లాడాలి, వైసీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదవాలని తెర మీదకి రాకండమ్మా. సాక్షి పేపరు ఆదాయం, హా న్యూస్ వంశీ గారు కూడా జనాల్లోకి వచ్చి విరాళాలు సేకరించి వారి వంతు వాడు విరాళాలు ఇచ్చి పనిచేశారే. మీ సాక్షి వారు ఏమిచ్చారమ్మా? కనీసం ఈటీజీలో చూపించుకోవచ్చు కదా, విరాళాలు ఇచ్చింది ఏమన్నా ట్యాక్స్ డిడక్షన్ అవుతుంది కదా. అయినా సరే ఆవిడ తీయదు, ఆవిడ ఇవ్వదు. ఆవిడ ఒక వ్యాపారస్తురాలు, అతను ఒక వ్యాపారదారుడు. అటువంటి వ్యక్తిని రాజకీయంలో కూర్చోబెడితే ఏం చేస్తారు? వాళ్ళు వెనకటి పనే చేస్తారంటారు కదా, ఏదో ఒక సామెత ఉంది చూడండి. అదే రకంగా సాక్షి పేపర్ అమ్ముకున్నారు, భారతీయ సిమెంట్ అమ్మారు. అసలు ఎవరు వీరి ఆదాయం ఎంత? ఒక రాజారెడ్డి గారి మానవుడు తెలుసా మీకు? పులివెందలకు సంబంధించి ఎన్ని అసైన్డ్ భూములు ఉన్నాయో తెలుసా? ఇడుపులపాయలో ఎన్ని అసైన్డ్ భూములు ఉన్నాయో తెలుసా? అసైన్డ్ భూమి అంటే ఏంటో తెలుసమ్మా? మరి కొనుక్కుంటే వచ్చేది కాదు, దళితుల భూములు అనాథరైజ్డ్ గా ఆక్యుపై చేసుకున్నారు. దీంట్లో దిట్ట రాజారెడ్డి గారి వారసుడుగా మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవన్నీ మీరు చూడండి, మీ నాయకుడి గురించి పూర్తిగా అవగాహన చేసుకోండి, తర్వాత స్టేట్మెంట్ ఇవ్వండి. ప్రజల గొంతుగా ప్రతిపక్షంగా మీరు మాట్లాడారు. ఈ స్క్రిప్ట్ చదివించడానికి వెనక ఒక భారీ వ్యూహం, కుట్ర అనాలేమో బహుశా. ఎందుకంటే ఇప్పుడు పడవలు వచ్చేసి ప్రకాశం బ్యారేజీని ఢీకొనే ఇష్యూ పక్కకి వెళ్ళిపోవాలా, తర్వాత ఇక్కడ 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు, చాలా పెద్ద కేసు జత్వానికి సంబంధించి, ఇది కూడా పక్కకు పోవాలా, ఇలాంటి విమర్శలు చేస్తే దీని మీద డిస్కషన్స్ మీడియాలో జరుగుతుంది. కాబట్టి ఆ వ్యూహం ప్రకారమే ఆమెతో ఈ స్క్రిప్ట్ చదివించారు అంటున్నారు, నిజమేనా? 100% ఇది డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు ఈ చెత్త ఏవైతే పాపం ఆవిడ గురించి, ఆ శ్యామల గురించి మేము మాట్లాడాల్సిన అవసరమా? మరి ఎందుకు మాట్లాడుతున్నాం? తప్పలా, ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఆవిడ స్టేట్మెంట్ ఇస్తే మేము దానికి రిప్లై ఇవ్వాలా? అది మా విలువైన సమయం వేస్ట్ కదా. ఆవిడేదో తెలుసో తెలియకో మాట్లాడుతుంది, పిల్లికి బిచ్చం పెట్టలేదు అంటది, జగన్ రెడ్డి అది చేశాడు ఇది చేశాడు అంటది. ఆవిడేదో తెలంగాణ రాష్ట్రంలో ఏసీ రూముల్లో ఆవిడ యాక్టర్ ఆవిడ నటించుకుంటూ మధ్యలో బ్రేక్ టైం లో వచ్చి ఆవిడ మాట్లాడితే ఎవరు వినాలి, ఎవరు నమ్మాలి? వీటన్నిటికంటే మించి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ మధ్య కాలంలో పాపం జానీ మాస్టర్ ని కూడా ఇరికిచ్చారండి. ఒక అమ్మాయి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది, అది తెలంగాణలో అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. మోరోవర్ ఇమీడియట్ గా ఒక ఎలిగేషన్ వచ్చింది కాబట్టి అధినాయకుడు వెంటనే పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో, ట్విట్టర్ లో అన్ని రకాలుగా అతని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వీటి గురించి మళ్ళీ సాక్షి పేపర్ లో కథనాలుగా రాస్తారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. కంప్లైంట్ ఇచ్చారు, ఎంక్వైరీ చేశారు, తప్పు చేస్తే శిక్ష పడుతుంది, అది ఎంతటి వారైనా సరే. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకే మాట అంటారు, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తలైనా తెగిపడేంత చట్టాలు రావాలి, ఎవరికి ఏ మాత్రం వెసులుబాటు ఉండకూడదు. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని మనం కాపాడాలి అంటూ ఆయన చెప్పే స్టేట్మెంట్ మా అందరికీ తెలుసా అండి. ఏదో డైవర్షన్ పాలిటిక్స్. సో మేము ఒకటే చెప్తున్నాము, శ్యామల గారు ఎవరో రాసిచ్చిన వైసీపీ స్క్రిప్ట్ చదవకండి. మీరు గతంలో కూడా క్షమాపణ చెప్పారు. ఇంకొకటి, పోటీ కూడా లేకుండా వంగా గీత గారు గెలుస్తారన్నారు. ఎవరమ్మా వంగా గీత గారు? ప్రజారాజ్యం పార్టీలో అన్నా అనుకుంటూ చిరంజీవి గారి దగ్గరకు వచ్చారు, తర్వాత పెద్ద ఆయన అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు, తర్వాత చిన్ని తమ్ముడు అనుకుంటూ జగన్ దగ్గరికి వచ్చారేమో బహుశా.
వీళ్ళెవరు ఏడిపించలా. కానీ జగన్ రెడ్డి గారు మాత్రం ఆఖరి ప్రచారపు రోజున వంగా గీత గారిని ఏడిపించి ఆ ఏడుపుని ఇటు తిరిగి వేడు అటు తిరిగి వేడు అంటూ ప్రచారం చేసేసారు. గెలిచేస్తారేమో అనుకున్నారు. పిఠాపురంలో దత్తపుత్రుడు అని మురిగిన వారికి దత్తాత్రేయ పుత్రుడుగా అన్న భారీ మెజారిటీ గెలిపే కారణం కాకుండా 21 చోట్ల నుంచోబెట్టిన ప్రతి అభ్యర్థి కూడా భారీ మెజారిటీతో గెలిచారండి. ఇదంతా వంగా గీత గారిని ఏడిపించినటువంటి పాపమేమో. రాజకీయాల కోసం ఏడిపించిస్తారా? డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేస్తానంటారా? ఒకటి గుర్తు చేస్తాను, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం నియోజకవర్గంలో కామెడీ చేశారు చూసారా? ఇదిగో నీకు 15,000 నీకు 15,000 అన్నప్పుడు వంగా గీత గారు పక్కనే ఉన్నారు. ఆమె చాలా సీరియస్ ఫేస్ పెట్టారు. దీనివల్లే కదా మనం ఓడిపోయింది, ఇంకా తెలుసుకోవట్లేదు ఏంటి ఈయన అన్న ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. చాలా సీరియస్ ఫేస్ పెట్టారు వంగా గీత గారు ఆ సమయంలో. సార్ చాలా దారుణం ఏంటంటే వెనకాల కన్నబాబు గారు కూడా ఉన్నట్టున్నారు సార్. ఆయన చిటి తల్లి ఇట్రమ్మా అంటే పాపం ఆయనకి భయం వేసి నువ్వు రామ్మ ముందుకు దగ్గర రా అని వెనక నుంచి సైగ చేస్తున్నాడు. ఆవిడ రావట్లేదు కాదండి ఈయన. అందుకే మా నాయకుడు అంటారు, ఎవరికైనా చూపించండి రా బాబు టయాన్ని టాబ్లెట్లు వేసుకోమని అంటారు ఆయన. అతనికి ఏదో మానసిక లోపం ఉందనేది ఇందుకేనండి. అమ్మ చిటి తల్లి రాను మరి బుజ్జిబాబు రావు నీకు 15,000 ఆ నుంచునే విధానం, ఆయన వ్యవహార శైలి, ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే చాలా మందికి పూర్తిగా మారిపోయిన కాంచనలాగా ఉందండి. సో ఎనీవే వంగా గీత గారు ఒక రాజకీయ నాయకురాలు, మేము ఒప్పుకుంటాం, ఒక లేడీ లెజెండ్. ఆవిడ ఓడిపోయినా గానీ గతంలో చాలా గట్టిగా నిలబడ్డారు. ఒక మంచి రోల్ మోడల్ లాంటి లీడర్ లాంటి ఆవిడే. కానీ చిట్ట చివరికి ఈ జగన్ రెడ్డి గారి దగ్గర చేరి ఆవిడ ఓటమికి కారణమైంది. కానీ ఆవిడ ఎక్కడున్నా గెలిచే తీరేనంది. పిఠాపురం వారికి కూడా ఆవిడ గతంలో చాలా సర్వీస్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఆవిడ ఓడిపోయారు. అదొక్కటేనండి కారణం. కానీ జగన్ రెడ్డి గారి పార్టీలో చేరి ఆవిడ విలువను ఆవిడే దిగజార్చుకుంది. అలాగే మా పెద్ద ఆయన కూడానండి, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు కూడా చిట్ట చివరిలో ఆయన పార్టీలో చేరి ఆయన వాల్యూ కొంచెం తగ్గించుకున్నారేమో అనిపించింది. కానీ ఎప్పటికీ ఆయన ఒక నాయకుడే, కాదని చెప్పలేము. సో ఎనీవే ఇలాంటి వాళ్ళు సుమతి, కాలమతి, మందమతి చేపల స్టోరీ లాగా ఇంకా మందమతి లాగే అక్కడే ఉన్నారండి. కొంతమంది అటు ఇటు గోడ దూకే పరిస్థితులు అయితే ఉన్నారు. ఈయన దగ్గర ఉంటే చివాట్లు పొరపాట్లే తప్ప మంచి అలవాట్లు రావు అని గుర్తించారు. వస్తున్నారు, క్యూ లైన్ లో పట్టారు. 1 by 1 ఖాళీ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదేమి ఆయన పెట్టినటువంటి అద్భుతమైన పార్టీలు, ఆయన స్థాపించినటువంటి వ్యక్తులు కాదండి. కాంగ్రెస్ ని చీల్చి బయటకు తెచ్చారు. మళ్ళీ ఎక్కడి వారు అక్కడి గూటికి వెళ్ళిపోతారండి. వంగా గీత గారు ప్రజారాజ్యంలో పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆవిడ విలువను తక్కువ చేయలేదండి. జన సైనికులు కానీ, అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ, టీడీపీలో ఉన్నప్పుడు కూడా అంతే విలువగా గొప్పగా చూసుకున్నారు. కానీ ఆవిడ ఈ పార్టీలోకి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశారు. సో ఎనీవే బయటకు వస్తారు, రావాలి. ఇలాంటి వ్యక్తులు, బాగా చదువుకున్న విద్యావంతులు ఆ పార్టీని వీడనాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎనీవే ఇంకా చాలా బాగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జత్వాని కేసు దీన్ని డైవర్ట్ చేయడం కోసం శ్యామల గారు లాంటి వాళ్ళ చేత స్క్రిప్ట్ బాగానే చదివిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి స్క్రిప్ట్లు బాగానే వస్తాయి అనుకుంటా మేడం. ఆమె అధికార ప్రతినిధి కూడా అని చెప్పి అంటున్నారు ఆ పార్టీకి. మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒక ఇండికేషనా ఈ ఘటన? అట్లాగే చూడాలా? ఆవిడకి ఇన్కమ్ $100 వస్తుందట. మరి రాష్ట్ర రాజకీయాలలో రూపాయలు ఉన్నాయి కానీ డాలర్లు లేవు. మరి ఆ డాలర్లు ఎవరు పంపిస్తారు, ఎక్కడి నుంచి వస్తుందని చూడాలి. బహుశా వాళ్ళ హస్బెండ్ రెడ్డి అంటండి. సో జగన్ రెడ్డి గారి మీద అభిమానంతో వారి భార్యని రాష్ట్ర అధికార ప్రతినిధిగానా, లేకపోతే జనసేనకి సంబంధించి ధీటుగా మాట్లాడేటటువంటి వ్యక్తి లాగానా, లేకపోతే టీడీపీకి ఎదురు సమాధానం చెప్పడానికి నుంచోబెట్టారా? వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. ఎనీవే ఆవిడ వృత్తిని ఆవిడ చేయమనండి. ఆవిడ ఏం మాట్లాడినా కౌంటర్ ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ పావలా శ్యామల గారు స్క్రిప్ట్ చదవకుండా అన్ని ప్రాక్టికల్లోకి వెళ్ళి ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. మేము కూడా ఒక అధికార ప్రతినిధిగా సాటి అధికార ప్రతినిధిని గౌరవిస్తాం, గుర్తిస్తాం, ఆవిడ మాటలకు కౌంటర్ ఇస్తాం. కానీ పిల్లికి బిచ్చం పెట్టలేదు అని పనికిమాల స్టేట్మెంట్ ఇచ్చిన శ్యామల గారు అది ఏ పిల్లో చెప్పాలా? పులివెందుల పిల్లికి బిచ్చం పెట్టలేదని మేము అనుకుంటున్నామా? మాకేం తెలియట్లేదండి. ఎందుకంటే తల్లికి పాపం అమెరికాలో ఉంది, ఆంధ్రాకి రాలేకపోయిన పరిస్థితి. తండ్రి ఏమయ్యాడో అర్థం కావట్లేదు, సిబిఐ ఎంక్వైరీ వేయలేదు. చిన్న ఆయన గొడ్డలు ఎటుపోయిందో తెలియట్లేదు. చెల్లి చంప దెబ్బతిని ఆస్తుల వాటా కూడా అడగనటువంటి భయబానక పరిస్థితుల్లో ఉంది. ఇకపోతే సునీతమ్మ, మా అన్నకి ఓటేయకండి బాబోయ్, రాష్ట్రంలో ఇంకా కడపలో రౌడీ రాజకీయాలు పెంచి పోషించకండి అంటూ ఇచ్చిన స్టేట్మెంట్. ముందు మీ నాయకుడికి చెప్పండి, అన్నా తల్లిని బాగా చూసుకోవాలంటన్నా, చెల్లికి ఆస్తులో వాటా ఇవ్వాలంటన్నా, సునీతమ్మ కూడా మీ రక్తమే కదన్నా, వైఎస్ అభిషేక్ రెడ్డికి ఏమైందని అందరూ అడుగుతున్నారన్నా అని ముందు మీరు ఆయనతో మాట్లాడి దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకొని ముందు తల్లికి అన్నం పెడితే తర్వాత మనం వీధిలో వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాము. తల్లి బోనమ్మ గురించి
ఆవిడకి సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడకూడదన్నా, ఎందుకంటే ఆడబిడ్డే కదా. ఆ అసెంబ్లీ సాక్షిగా మనం మాట్లాడిన స్టేట్మెంట్ కి చూడు, ఈరోజు జన సైనికులు టీడీపీ వాళ్ళు ఎంతమంది నా మీద డెలిగేషన్ చేస్తున్నారు. నేనంటే ఒక అధికార ప్రతినిధినేమో పాపం, కానీ ఒక సీఎం గారి కూతురు, కొన్ని కోట్లకి ఆస్తి పరురాలు, అదే రకంగా ఇప్పుడు సీఎం గారి భార్య, ఇంకా రకంగా రాష్ట్ర ప్రజలకు ఒక తల్లి సమానమైనటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడామంటన్నా, అందుకే మనం ఓడిపోయామంటన్నా అని మీ అన్నకు ఒక్కసారి చెప్పమ్మా. ఇది జగన్ అన్నేనా మాకైతే తెలీదు. ఎనీవే, ఏ రిలేషన్ అయినా కానివ్వండి, మీ మధ్య ఎటువంటి సత్సంబంధాలైనా ఉండనివ్వండి, పావల శ్యామల గారు ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే సమాధానం కౌంటర్లు జాగ్రత్తగా వస్తాయండి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.